నమస్తే అండి. నేను రత్నపిల్ల. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీకు ఒక సూటి ప్రశ్న అండి. ఈ వీడియోని ఒకసారి చూడండి. మరి ఎవరికి లేదని నేను ఆంధ్ర పాలకులకు ఇక్కడికి రావడానికి నా తెలంగాణ ఇది ఏంటండి? మీకు సపోర్ట్ అంటూ అర్థం పర్థం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగతంగా దాడులు చేస్తూ సమాజంలో విభేదాలు రెచ్చగొట్టే వారిని మీరు ఎందుకు ఖండించట్లేదు? మీ విజ్ఞత ఎక్కడ? మీ విజ్ఞానం ఎక్కడ? మీరు చెప్పే సంస్కారం ఎక్కడ? మీ అభ్యుదయ భావాలు ఎక్కడా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈవిడ ఇట్లా మాట్లాడుతుంటే ఎందుకు మీరు ఖండించలేదు? అమ్మ, నేను ఒక్కటి విషయం చెప్తున్నాను. ఇదే తెలంగాణలో ఇదే పవన్ కళ్యాణ్ గారు చైత్ర అనే 5 సంవత్సరాల అమ్మాయి అత్యాచారానికి గురై చనిపోతే, చంపేస్తే మొదటిగా వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు. మొదటిగా వెళ్ళి వాళ్ళని కుటుంబాన్ని పరామర్శించారు, మానసిక స్థైర్యాన్ని ఇచ్చారు, అలాగే వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించారు. మీరందరూ ఎక్కడున్నారు? మీరు ఖండించాల్సింది. మీరు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కదా. తెలంగాణ ఆడబిడ్డకు అన్యాయం జరిగితే మేము ఉన్నాం చూసుకోవడానికి. మీరు రావాల్సిన అవసరం లేదని ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేదు? ఈరోజు ఫ్లడ్స్ వస్తున్నాయి, కరోనా వచ్చింది, కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాకు మా రాష్ట్రానికి ఇచ్చారు, తెలంగాణకి అని మీరు ప్రశ్నించాల్సింది. ఈరోజు మాటలు కాదు, చేతలతో చూపించిన వ్యక్తి ఆయన. సో మీకు అది ఎందుకు కనపడట్లేదు? మీకు మీ వెనక ఎవరున్నారు? ఖచ్చితంగా మీ వెనక ఉన్నది ఎవరో మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. మీరు ఒక ఉద్యమకారిని అంటూ వెనకాల సంబోధిస్తే ఒక ప్రెస్ మీట్లో మిమ్మల్ని కూర్చోబెట్టారు. అసలు ఎంత లేఖిగా అనిపించిందంటే, నిజంగా మీరు ఉద్యమకారిని అయి ఉన్నా, లేదా మీకు ఏమన్నా రాజకీయ పరిజ్ఞానం ఉన్నా, ఒక సంస్కారవంతులైనా ఈ మాటలు మీరు మాట్లాడి ఉండేవాళ్ళు కాదు, ఇలా మీరు చేసి ఉండేవాళ్ళు కాదు. ఇది ప్రజాస్వామ్యం. మీరు ఈరోజు లేఖిగా మీరు అక్కడ చెబుతూ ఈరోజు మా నాయకుడిని మీరు అవమానించారు. దీని పరిణామాలు ఎలా ఉంటాయో కూడా మీరు చూడండి. నాగేశ్వరరావు గారు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ సంస్కారం లేకుండా మాట్లాడే వారిని సమర్థించడం మేధావితనం కాదు. విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో హక్కే, కానీ ఆ హక్కు పేరుతో వ్యక్తిగత దూషణలు, ప్రాంతీయ విద్వేషాలను, అజెండా లేకుండా రాజకీయాలను నడిపితే ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పోరాడి తన సంపాదన సేవల కోసం వినియోగించిన వ్యక్తి. మీకు ఆ విషయం తెలుసు, మీరు ఎన్నోసార్లు మీరు పొగిడారు. అలాంటి వ్యక్తిపై చిల్లర విమర్శలు చేస్తే పబ్లిసిటీ వస్తుందని భావించడం రాజకీయ దివాళా కోరితనం. ప్రెస్ మీట్ అంటే ప్రెస్ క్లబ్ హాల్లో కూడా సొంతంగా బుక్ చేసుకునే స్థాయి లేని వాళ్ళు కూడా, ఇతరుల భుజాలపై రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఇప్పుడు నీతులు చెప్పడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. జర్నలిజం అంటే నిజాలు చెప్పడం, అంతేగాని కక్షలు తీర్చుకోవడం కాదు. ప్రజాస్వామ్యం అంటే ఒక చర్చ, వ్యక్తిత్వ హత్య కాదు. ఎంత విషం మీరు చిమ్మినా, ఎంత విషాన్ని చిమ్మినా ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ, విశ్వాసం తగ్గదు. అది అభిమానుల ఆవేశం కాదు, ప్రజల యొక్క నమ్మకం. గుర్తుపెట్టుకోండి. తెలియక అడుగుతున్నారు అంటే ప్రెస్ క్లబ్బా, లేకపోతే బూతులు మాట్లాడే వేదికనా? జర్నలిస్ట్ మిత్రులు దానికి సమాధానం చెప్పాలి. అసలు ప్రెస్ మీట్ పెట్టాల్సిన చోట రోత మాటలు, ఈ గలీజు కూతలు మాట్లాడుతుంటే ఏమనుకోవాలి? వారి వెనక ఉన్నది ఎవరు? ప్రెస్ మీట్కి డబ్బులు కడుతుంది ఎవరు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఖచ్చితంగా తెప్పించుకుంటాం. ఈ కుట్ర వెనుక బీఆర్ఎస్ ఉందో, వైసీపీ ఉందో ఖచ్చితంగా మేము తేలుస్తాం. దీన్ని ఇంతటితో వదిలే ప్రసక్తి లేదు. మా నాయకుడిని మీరు వ్యక్తిగతంగా విమర్శించి ఎంత దూషణలు చేసినా ప్రజలు ఆయన్ని దేవుడులానే కొలుస్తారు. ఎందుకంటే ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన మీద ఉన్న నిజాయితీ ఖచ్చితంగా ఆయన ముందుకు తీసుకెళ్తుంది అని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఆవిడ మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం.